ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాలను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. మిగిలిన 7 కోసం గాలింపు కొనసాగుతుంది. గత 16 రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం విషయానికి సంబంధించి పురోగతి సాధించాలని చెప్పవచ్చు. ఒక డెడ్ బాడీని కొద్దిసేపటి క్రితమే టన్నెల్లో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసేందుకు కూడా ఏదైతే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ ఏదైతే క్యాడవర్ డాగ్స్ కు సంబంధించి 2 రోజుల క్రితం క్యాడవర్ డాగ్స్ కేరళ నుంచి తెప్పించినటువంటి క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించినటువంటి గుర్తించినటువంటి ఏదైతే 2 స్పాట్స్ అక్కడ గుర్తించడం జరిగింది. ఆ స్పాట్స్ కు సంబంధించి D1, D2 గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సహాయక బృందాలు D2 కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. నిరంతరాయంగా కూడా ఏదైతే షిఫ్టుల వారీగా చేస్తున్నటువంటి ఈ కార్మికులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో రెస్క్యూ ఆపరేషన్ పాల్గొంటున్నటువంటి సిబ్బంది కంటిన్యూ గా కూడా వాళ్ళు సహాయక చర్యలు కొనసాగించడం జరిగింది. అయితే వారు చెప్తున్న వివరాల ప్రకారం రాత్రి ఒక మృతదేహానికి సంబంధించినటువంటి మొదటగా చేతి వేళ్లకు సంబంధించి గుర్తించడం జరిగింది. ఆ తర్వాత కాలు చేతిని గుర్తించారు. దానికి సంబంధించి ఆ డెడ్ బాడీని తీసేందుకు కూడా అక్కడే పూర్తి స్థాయిలో ఎక్కువ మందికి సిబ్బంది అక్కడే తవ్వకాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ డెడ్ బాడీ పైనుంచి స్టీల్ ప్లేట్లు పడడం తోటి ఆ స్టీల్ ప్లేట్లు తొలగించాలంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సి వచ్చింది అనేది కూడా అక్కడ సహాయక బృందాలు పాల్గొన్న బృందాలు చెప్తున్నాయి. అయితే ఆ స్టీల్ ప్లేట్లను కొంచెంగా కూడా తీస్తూ ఆ స్టీల్ ప్లేట్ల కింద ఉన్నటువంటి డెడ్ బాడీని అయితే ఆ డెడ్ బాడీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. ఆ పోస్ట్ మార్టం నిర్వహించడంతో పాటు ఏదైతే దొరికినటువంటి మృతదేహానికి సంబంధించి టీబీఎం మిషన్ ఆపరేటర్ సంబంధించి ఏదైతే ఇంకా కూడా చెప్తున్నారో ఆయన చేతికి కడియం ఉన్నది. అలాగే వేసుకున్నటువంటి దుస్తులతో పాటు కొంత ఆనవాళ్లు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అక్కడే ఏదైతే స్పాట్ అక్కడ దొరికినటువంటి డెడ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ వద్దనే పోలీసులు కూడా పంచనామా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వైద్య బృందాలు కూడా కొన్ని లోపలికి వెళ్లి అక్కడే శవ పరీక్ష కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఆ డెడ్ బాడీని ప్యాక్ చేసి లోకల్ ట్రైన్ ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది. ఆ మృతదేహాన్ని ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ ద్వారా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు ఇటు గురుప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి పంజాబ్ వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారు కూడా ఈ రోజు రాత్రి వరకు ఇక్కడికి చేరుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ తవ్వకానికి సంబంధించి అదే ప్లేస్ కొద్ది దగ్గరలోనే మరో 2 మృతదేహాలు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా తవ్వకాలు చేపట్టనున్నారు. ఆ తవ్వకాలు మృతదేహాలను ఎప్పటి వరకు వెలికి తీసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఒక గురుప్రీత్ సింగ్ మృతదేహంగా భావిస్తున్నటువంటి ఒక మృతదేహాన్ని మాత్రం బయటికి తీసుకురావడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించే విధంగా డెడ్ బాడీ ఉందా లేదా అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా కూడా అధికారులు అయితే చెప్పలేరు. అయితే ముందుగా ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది గుర్తించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించాలి. అయితే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా అవకాశం ఉందా లేదంటే డెడ్ బాడీకి సంబంధించి కులిపోయిన సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం ఒకవేళ DNA టెస్ట్ ద్వారా కూడా దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో అటు వైద్య బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ ఇతర ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ చూస్తున్నటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి ఆ డెడ్ బాడీని ప్రస్తుతం నగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పంపించడం జరిగింది. ఇట్లా ఏదైతే అక్కడ టెన్నెల్లో సంబంధించి మాత్రం 2వ ప్లేస్ ఏదైతే ఉందో డాగ్స్ గుర్తించినటువంటి 2వ ప్లేస్ ఉందో అక్కడ కూడా ఇంకా తవ్వకాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తవ్వకాలకు సంబంధించి కూడా మృతదేహాలు ఒకటి అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది కానీ మిగతా 7 మృతదేహాలకు సంబంధించి కూడా గుర్తించాల్సి ఉంది. అయితే అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి
బృందం చెప్తున్న విషయాన్ని బట్టి మాత్రం అవి కూడా రేపటి వరకు 2 మృతదేహాలు కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మృతదేహం గురుప్రీత్ సింగ్ మృతదేహం ఏదైతే బయటికి తీశారో అది 6 అడుగుల లోతులో ఉందని చెప్పి చెప్తున్నారు. అతని పైన ఈ స్టీల్ ప్లేట్లు పడడం తోటే బాడీ ఎక్కువ డ్యామేజ్ అయింది అనేది వారు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈయనతో పాటు పీబీఎం మిషన్ ఆపరేటర్ మరో ఆపరేటర్ కూడా ఉండాలి, ఆయనకు సంబంధించి కూడా ఆ సమీపంలోనే ఉండొచ్చు అనేది కూడా వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డాగ్స్ కు సంబంధించి మరోసారి అక్కడ ఏదైతే డాగ్స్ ద్వారా సర్వే చేయనున్నారో ఆ తవ్వకాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇటు టీబీఎం మిషన్ ముందు భాగానికి సంబంధించి ఎక్కువగా ముందు ఇక 14 కిలోమీటర్ 0 పాయింట్ సంబంధించి ఎక్కువగా కూరుకుపోయి ఉన్నది. అక్కడికి ముందుకు వెళ్లేలేని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ దొరికినటువంటి ఈ డెడ్ బాడీ ఏదైతే ఉందో అది ముందు నుంచి కొట్టుకొచ్చినట్టుగా కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెప్తున్నారు. అలా కొట్టుకొచ్చి ఇక్కడ పడిపోవడంతో ఈ స్టీల్ ప్లేట్లు అన్ని కూడా ఏదైతే టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ఎక్కువ వెయిట్ బరువు ఉన్న పార్ట్స్ ఉంటాయి కాబట్టి అవి మీద పడడంతో అందుకు వాటి కింద కూరుకుపోయి ఉన్నాడు అనేది కూడా వాళ్ళు చెప్పే మిగతా 7 బాడీలకు సంబంధించి కూడా వాళ్ళు గుర్తించే పనిలో ఉన్నారు. ఇక్కడ క్యాడవాక్స్ చూపించినటువంటి 2వ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ కి సంబంధించి కూడా తవ్వకాలు అయితే చేపడుతున్నారు. దాదాపుగా షిఫ్ట్ కి 120 మంది చొప్పున కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కాబట్టి రేపటి వరకు కూడా మరికొన్ని మృతదేహాలు గుర్తించే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే జానయ్య, ఇప్పుడు బయటపడ్డ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎప్పటి వరకు అప్పగించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం బయటికి తీసుకొచ్చిన అటువంటి మృతదేహం గురుప్రీత్ సింగ్ పీబీఎం మిషన్ ఆపరేటర్ గా చెప్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. అయితే ఆ గురుప్రీత్ సింగ్ మృతదేహానికి సంబంధించి నిన్న రాత్రినే టెన్నల్లో తవ్వకాలు చేస్తున్న సమయంలో చేతి వేళ్లను గుర్తించినప్పుడే ఈ ఉన్నతాధికారులకు కూడా అక్కడ లోపల నుంచి వాళ్ళు సిబ్బంది చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా కుటుంబ సభ్యులకు, ఎందుకంటే అతని చేతికి కడియం ఉండడం వల్ల ఇతను గురుప్రీత్ సింగ్ గానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. వారు కూడా ఇక్కడికి చేరుకునేందుకు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఈ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఒకవేళ ఆ డెడ్ బాడీకి సంబంధించి గురుప్రీత్ సింగ్ కాదా అవునా అనేది మాత్రం పోస్ట్ మార్టం తర్వాత తెలియనుంది. లేదంటే ఒకవేళ గుర్తించలేని స్థాయిలో ఉంటే మాత్రం డిఎన్ఏ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం డెడ్ బాడీ గుర్తించే విధంగానే ఉందంటూ కూడా సహాయక బృందాలు చెప్తున్న సిచ్యువేషన్ లో అది ఖచ్చితంగా గురుప్రీత్ సింగ్ డే అనేది మాత్రం కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నుంచి డెడ్ బాడీని వారి సొంత రాష్ట్రం పంజాబ్ కు సంబంధించి సొంత గ్రామానికి తరలించేందుకు కూడా ఇటు ప్రత్యేకంగా అంబులెన్స్ లో తీసుకెళ్తారా, లేదంటే ఇతర సౌకర్యం ఏదైతే ఫ్లైట్ లేదంటే హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తారా అనేది కూడా అక్కడ అంటే వారు వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడడం, అలాగే ఈ పరిహారానికి సంబంధించి కూడా ఒకవేళ ఈ ప్రస్తుతం దొరికినటువంటి డెడ్ బాడీ గుర్తింపు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారితోటి మాట్లాడి వారికి ఏదైతే ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా పరిహారానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారితోటి మాట్లాడి వారికి ఈ ఏదైతే పరిహారం అందజేసి వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిపి వారి సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అనేది కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్.